ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండ్రి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకెదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడవగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకునమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖం చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించును, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చుననియు నా ప్రభువునకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలేనలా ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువునొద్దకు శేరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలను నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనుల్లో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షం నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హోమరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలేహయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.